మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రావణ మాసం రేపు శనివారం. సో శనివారం రోజున మనం ఏ రాశుల వారు ఎలాంటి రెమెడీస్ పాటించాలి అనేది తెలుసుకుందాం. నమస్కారం అండి. రేపు శని త్రయోదశి కాబట్టి కొన్ని రాశుల వాళ్ళు కొంచెం శ్రద్ధగా ఇంకా ఎక్కువ దైవ స్మరణ అది చేయాలి అని అంటున్నారు. సో ఏ రాశుల వారు ఎలా చేసుకోవాలి? ముఖ్యంగా రెండు రాశుల వాళ్ళు, ఒకటి మేషరాశి, రెండవది కుంభరాశి. వీరు రేపు తిల తైల్యాల అభిషేకం చేస్తే, శనేశ్వరుడికి అభిషేకం చేస్తే 9 వారాలు చేసినటువంటి ఫలితం కలుగుతుంది అనమాట. రేపు వీరు ప్రత్యేకంగా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి, శనేశ్వరుడి గ్రహం దగ్గరికి వెళ్ళి తైల్యముతో అభిషేకం చేసి 9 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకొని, ఈ రోజుతో నా యొక్క ముడుపు నీకు అందిందనేసి నమస్కారం చేసుకొని వారు వెనక తిరిగి చూడకుండా ఇంటికి వస్తే వాళ్ళకి రేపు అర్ధాశని తొలగిపోతుందమ్మా. అదే విషయం. రేపు శని త్రయోదశి కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా చేసుకోవాలన్నమాట. ఇంకోటి ఏమిటంటే, ఎవరికైతే శత్రువులు ఎక్కువ ఉన్నారో, వ్యాపారం ఎవరికైతే నిదానంగా నడుస్తున్నదో, ఎవరు బాధలతో ఇబ్బంది పడుతూ కష్టాలు అనుభవిస్తుంటారో వారు రేపు శనేశ్వరుడికి ఆరాధన చేసుకుంటే, రేపు శని త్రయోదశి కాబట్టి రేపు శనేశ్వరుడికి తైలాభిషేకం చేసుకుంటే వారికి ఆ కష్టాల నుంచి మోక్షం కలుగుతుందమ్మా. అంటే ఈ కుంభరాశి, మేషరాశి వాళ్ళు కాకుండా మిగతా అన్ని రాశుల వాళ్ళు కూడా పాటించుకోవచ్చు. ఇదండి, ఎవరైతే కుంభ మేష రాశిలో ఉన్నారో వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా మీ ఈ శని త్రయోదశిని ఉపయోగించుకోండి. ఏదైనా జపం ఉందా వీళ్ళకి? ఒకటే జపమమ్మ. అభిషేకం చేసిన తర్వాత అక్కడే సన్నిధిలో కూర్చొని, స్వామివారి సన్నిధిలో కూర్చొని శనైశ్చరాయ నమః అనుకుంటూ 24 సార్లన్నా, 54 సార్లన్నా, లేదా 108 సార్లన్నా జపించేసి ఇంటికి రావాలమ్మా. వెనక తిరిగి చూడకుండా ఇంటికి రావాలమ్మా. అది శనేశ్వర నామం జపం చేస్తూ ఆ సన్నిధిలో గడిపిన తర్వాత అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా మీరు ఇంటికి వచ్చేయండి అని చెప్తున్నారు. ఎవరైతే ఈ కుంభ మేష రాశి వాళ్ళు ఉన్నారో మిగతా రాశుల వారితో పాటుగా మీరు పాటించవచ్చు. ఈ శని త్రయోదశిని సక్రమంగా వినియోగించుకొని భగవంతుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.